దేవుని నామంలో అందరికీ వందనాలండి. దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం తెలుసుకోవాలి. దేవునిపై ఎంత ఎక్కువగా మనం ఆధారపడతామో, ఎంత ఎక్కువగా దేవుని మనం కలిగి ఉంటామో, మన జీవితంలో అంత అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే మనసు మనకు ఉండాలి. దేవునితో మాట్లాడడానికి ఏకైక మార్గం ప్రార్థన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో కొండ మీద ప్రసంగానికి అనేక మంది అక్కడికి చేరుకొని దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఎవరు కూడా సిద్ధపడి రాలేదు. వారి వెంట ఆహారాన్ని తెచ్చుకోలేదు, ఎటువంటి వస్తువులను తెచ్చుకోలేదు. వారు ఉన్నపాటున యేసుప్రభు వారు కొండపైన ఉన్నారు అనగానే అక్కడికి వెళ్ళి ఆయన ద్వారా అనేకమైన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించినందుకు వారికి ఎంతగానో ఆత్మీయ ఆహారం దొరికింది. శారీరక ఆహారం కూడా ఆయన వారికి దయచేసేవారుగా ఉన్నారు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యం వైపు, దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడాలనే ఆసక్తిని మనం కలిగి ఉంటామో, మన జీవితంలో భౌతిక విషయాలన్నీ కూడా ఆయన చూసుకునేవారిగా ఉంటారు. దేవునికి మొదటి స్థానం మనం ఇచ్చినప్పుడు మన జీవితంలో అన్ని విషయాలు ఆయన చక్కబెట్టేవారిగా ఉంటారు. మన జీవితంలో ప్రతి విషయము కూడా ఆయనకు తెలుసు. మన ఆర్థిక అవసరాల గురించి ఆయనకు తెలుసు, మన ఆరోగ్యాల గురించి ఆయనకు తెలుసు, కుటుంబంలో సమాధానం విషయమే ఆయనకు తెలుసు. అన్ని విషయాలు చక్కగా ఆయన చేయాలంటే కొండ మీద ప్రసంగానికి ఎంత ఆసక్తిగా జనులు వచ్చారో ఆ విధంగా ప్రతిరోజు కూడా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనకు ఆసక్తిగా ఉండాలి. కుటుంబ ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోతే వ్యక్తిగతంగా దేవునితో రావడానికి సమయం కేటాయించాలి. వ్యక్తిగత జీవితం వల్ల కుటుంబం కూడా మార్చబడి, కుటుంబం కూడా వ్యక్తిగత జీవితంలో ద్వారా ప్రభావితం చేయబడి ప్రార్థనకు అందరూ సిద్ధపడే అవకాశం ఉంటుంది. దేవునితో వీలు కుదిరినప్పుడల్లా ప్రార్థన తర్వాత మాట్లాడే సందర్భాన్ని మనం కలిగించుకోవాలి. తలంపులు ఆయన స్థానం ఇవ్వాలి, జీవితంపై ఆయనకి అధికారాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయనపై మనం ఎక్కువగా ఆధారపడతామో మన జీవితంలో ఆయన అద్భుతాలు చేసేవారిగా ఉంటారు. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే మనసును మనం కలిగి ఉండాలి. ఎంత ఎక్కువగా దేవునితో మాట్లాడడానికి అలవాటు చేసుకుంటామో అంత అద్భుతాలు ఆయన చేస్తారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు తెలియకుండా, మనం దేవునితో సమయం గడపకుండా, విశ్వాసంలో వృద్ధి చెందకుండా మన పరిస్థితులు మనల్ని వాటి నుండి వెనక్కి నెట్టుతూ ఉంటాయి. మన పరిస్థితులను మార్చే శక్తి దేవునికి ఉందని గ్రహించినప్పుడు మనం ఆయనతో సమయాన్ని గడపడానికి ఆసక్తి కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆయనతో సమయం గడపడానికి ఆసక్తి కలిగి ఉంటామో మన జీవితంలో ఆయన అద్భుతాలు చేసేవారిగా ఉంటారు. దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే మన జీవితం విషయంలో ఆయన మన జీవితంతో పాటు కుటుంబ జీవితాన్ని కూడా అద్భుతంగా చేస్తారు. యొక్క ప్రతి విషయాన్ని కూడా ఆయన పట్టించుకునేవారిగా ఉంటారు. దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నతమైన విషయాలు జరుగుతాయి. మానవ జీవితంలో చాలా విషయాలు ఉంటాయి. అన్ని విషయాలను చక్కబట్టే శక్తి మనకు ఉండదు. దేవుని సహాయం మనకు తోడైతే అన్ని విషయాలు అద్భుతంగా మార్చబడతాయి. మీరు ప్రతిరోజు కూడా దేవుని ప్రార్థన ద్వారా మాట్లాడుతూ ముందుకు వెళ్తూ మరింత బలమైన శక్తిగల విశ్వాసులుగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రతిరోజు ప్రార్థన చేయండి, దేవునితో సమయం మీరు గడపండి.